హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుమాస్ తెలుగింటి రుచులు. ఇవాల్టి వీడియోలో గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కడాయిలు పెట్టి వేరుశనగపప్పును వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ధనియాలు, చెక్క మొగ్గ, 2 యాలకులు, కొంచెం ఎండుమిరపకాయలు అవి కలుపుకుంటూ శనగపప్పు, నువ్వులు, కొబ్బరి, లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు మరియు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీకి పట్టిన మసాలాని పక్కన పెట్టుకొని కడిగి పెట్టుకున్న వంకాయల్ని కొంచెం తొడాలు కట్ చేసుకోవాలి. ఇవి మా పెరట్లో ఆర్గానిక్గా పండించిన వంకాయలు. చూడండి ఎలా ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ వంకాయలను 4 పక్షాలుగా సగానికంటే ఎక్కువగా కట్ చేసుకోవాలి. అంటే నేను చూపించిన విధంగా. ఇదే విధంగా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీకి పట్టిన మసాలాని అన్ని వంకాయలలో ఇలా కూర్చుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాని పక్కనుంచుకోండి. ఇప్పుడు కడాయిలు పెట్టి కడాయిల్లో ఈ కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం కాగాక ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, మరి 2 లేదా 3 ఎండుమిరపకాయలు, ఇది ఆప్షన్ మాత్రమే, కరివేపాకు రెబ్బలు 2 వేసి ఇప్పుడు ఈ పోపును బాగా వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు వంకాయలను తీసుకొని ఒక్కొక్కటిగా కడాయిల్లో ఉంచి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి.
మగ్గించిన తర్వాత ఇప్పుడు మూత తీసి రెండో వైపు కూడా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించాలి. అవి నూనెలో బాగా మగ్గాక కొంచెం సాల్టు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలబెట్టాలి. అవి బాగా కలిసాక నానబెట్టిన చింతపండు నీళ్ళను పోసి దాంతోపాటుగా కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసి అది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి మరి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ కొంచెం ఉడికాక మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని బాగా కలుపుకోవాలి. కర్రీ ఇలా దగ్గరికి అయ్యాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చూశారు కదా గుత్తి వంకాయ కర్రీ ఎలా వచ్చిందో. వంకాయ చాలా సాఫ్ట్గా ఉడికి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అదండి ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.